అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు దాన్ని పొలిటికల్ యాంగిల్లోకి తీసుకొని వెళ్ళి ఒక రాజకీయ పార్టీకి అంటగట్టడమో, ఒక కులానికి అంటగట్టడమో, కొంతమంది వ్యక్తులకు అంటగట్టడమో చేస్తే అసలైనటువంటి నిందితులు తప్పించుకుంటారు, బాధితులకి న్యాయం జరగదండి. ఆనాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కానివ్వండి, ఈరోజు గాది సాయికృష్ణ విషయంలో కానీ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి నీచ నికృష్ట రాజకీయం వల్లే అసలైనటువంటి నిందితులు తప్పించుకుంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసుకుంటుంది, అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు కాదు, అతనికి ఏమాత్రం సంబంధం లేదు అని. మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించే ప్రయత్నం చేసినప్పుడే మీకు అలాంటి విజ్ఞత కానీ ఉండుంటే ఈరోజు అవినాష్ రెడ్డి గారు తప్పించుకునేదానికి అవకాశం ఉండొచ్చేమో. మీరు ఫస్ట్ వివేకానంద రెడ్డి గారి చావుని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు మీరు నిందన భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఎంత నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ అది ప్రజల దృష్టిలో అబద్ధంగానే మిగిలిపోద్ది. మొదట అబద్ధం చెప్పారు కాబట్టి మీరు ఎన్ని నిజాలు చెప్పినా అది అబద్ధమే. గాది సాయికృష్ణ విషయంలో ఈయన్ని గనక రాజకీయంగా వైఎస్ఆర్సీపీ తీసుకోకుండా బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని కనుక ప్రశ్నించుంటే ఈరోజు గాది సాయికృష్ణ తల్లిదండ్రులు దాదాపుగా ఇందులో ఒక 8 మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, కేవలం సిఐ నాగరాజు గారు మాత్రమే కాదు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. నిన్న కోర్టులో పిటిషన్ కూడా వేశారు. వాస్తవంగా ఆ సిఐ నాగరాజును మాత్రమే అరెస్ట్ చేశారు. ఇది ఒక్కసారి గమనిస్తే ఇది చాలా అమానుషమైనటువంటి విషయం అండి. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ దీన్ని రాజకీయ కోణంలోకి తీసుకొని ఒక కులాన్ని టార్గెట్ చేయటం, కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేయటం, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయటం ఈ విధంగా ముందుకెళ్ళిందో అప్పుడే మనం ఒక రౌడీ షీటర్కి మీరు సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నించాం. కానీ దాని వెనక ఒక అక్రమమైనటువంటి వ్యవహారం జరిగింది. ఇక్కడ చట్టం ఉల్లంఘించారు, ఆ అధికారి అలా చేయకూడదు, మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా లాకప్ డెత్లు అనేది, కస్టోడియల్ డెత్లు అనేవి సహజంగా జరుగుతాయండి. ఒక్కొక్కసారి పొరపాటుగా పోలీస్ ఆఫీసర్లు ఒక కరుడు గట్టినటువంటి నిందితుడిని డీల్ చేసే విధానంలో పొరపాటు జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా ఏం చేయరు. పైగా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆ నిందితులకు ఉండేటటువంటి అలవాట్లు, వాళ్ళు ఖచ్చితంగా డ్రగ్స్కి అలవాటు అయి ఉంటారు, తర్వాత మద్యం బానిసం అయి ఉంటారు, చాలా రకాలైనటువంటి చెడు వ్యసనాలకి వాళ్ళు బానిస అయి ఉంటారు. కాబట్టి వీళ్ళు విచారించే క్రమంలో వాళ్ళ మానసిక స్థితి కూడా దెబ్బతినిపోవచ్చు. కొంతమంది నేరస్తులు అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడంతో వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తారంట. ఆ గోడలకి వేసి తల కొట్టుకోవటం, తీరా రిమాండ్కి పంపించిన తర్వాత కూడా వాళ్ళు ప్రతిరోజు మద్యానికో లేకపోతే బంగ్యాకో దేనికో దానికి అలవాటు పడి ఉంటారు. ఆ రిమాండ్కి వెళ్ళి కూడా అక్కడ కూడా వీళ్ళు నానా హంగామా చేస్తారంట. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ మానసిక పరిస్థితి మొత్తం చెడిపోద్ది, సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళు. ఇలాంటి సంఘటనలో పోలీస్ అధికారులు ఖచ్చితంగా ఒక దెబ్బ కొట్టిండొచ్చు, 3rd డిగ్రీ ప్రయోగించి ఉండొచ్చు, కానీ ఆడి బాడీ అనేది తట్టుకొని ఉండాలి. ఆడు చనిపోయాడు. ఆ నాగరాజు సిఐ గారిని ఈరోజు చాలామంది హీరోగా చూస్తున్నారండి. కానీ ఆయన చేసినటువంటి ఒక తప్పుడు పని వల్ల ఈరోజు ప్రభుత్వం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇన్ కేస్ పొరపాటే జరిగింది, వాడు కరుడుగట్టినటువంటి నేరస్తుడు కావచ్చు, కోర్టుకి సబ్మిట్ చేసేసి రిమాండ్కి పంపించేసి, అది కూడా కాదు ఒకవేళ నీ చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు, ఇమీడియట్గా ఉన్నతాధికారులకి ఇంటిమేట్ చేయి, మీడియా సమావేశం పెట్టేసి నీకై నువ్వే కోర్టు ముందు లొంగిపో, ఆ బాడీని పోస్ట్మార్టంకి పంపించండి, వాడు ఏ రకమైనటువంటి అనారోగ్యంతో చనిపోయాడు, మీరు ఏ విధంగా దాడి చేశారు, ఇవన్నీ పబ్లిక్లో పెట్టండి, ఆ బాడీని ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పండి. ఆ తల్లి ఆవేదన, నా బిడ్డ ఎటు వెళ్ళిపోయాడు, ఏదో అయ్యింది, జరిగింది వదిలేయండి, కనీసం నా బిడ్డ బూడిదన్నా ఇవ్వండి అంటే ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి రచ్చలో
మనకు ఆ తల్లి ఆవేదన అర్థం కాలేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఈరోజు కంట్రోల్లోకి వచ్చిందో ఆ కుటుంబం పడ్డటువంటి ఆవేదన మనకు గుర్తొస్తుంది. అతను నేరస్తుడే, అతను కరుడు గట్టినటువంటి నేరస్తుడే. కానీ ఆ తల్లి ఏం తప్పు చేసింది? పెంపకంలో తప్పు ఉండొచ్చు, కానీ ఏ తల్లి అనుకోదు తన బిడ్డలు వక్ర మార్గంలో పెరగాలి అని. ఎన్నో రకాలుగా ఆవిడ కూడా ప్రయత్నించి ఉంటుంది. ఆ కుటుంబం కూడా మొదట ఏం చెప్పింది? పోలీసులు కాకపోతే ఇంకొకరు లేపేస్తారు మా వాడిని, అదేం పెద్ద ఇష్యూ కాదు, కాకపోతే వాడు బూడిదన్నా మాకు ఇస్తే చాలు. కానీ ఆ అధికారి ఆ గాది సాయి కృష్ణ కంటే క్రూరంగా, అత్యంత క్రూరంగా వ్యవహరించాడండి. ఇన్ కేస్ మిస్టేక్ జరిగింది, ఏ విధంగా స్పందించాలండి? సీసీ రికార్డులతో సహా మాయం చేసేసి వాళ్ళనే బెదిరించి నీ బిడ్డ చనిపోయాడు, పోయి కర్మంత్రం చేసుకోపో అన్నాడంటే అతనికి ఎంత ధైర్యం ఉండాలండి? మరి ఆ గాది సాయికృష్ణకి ఈ సిఏ నాగరాజుకి మధ్య తేడా ఏంటి? ఇవన్నీ కూడా సమాజంలో చర్చకు రావాలండి. నేను 99.99% పోలీస్ అధికారులకి సమర్థిస్తాను, వాళ్ళని గౌరవిస్తాను. కానీ ఇలాంటి ఒక్క అధికారి వల్ల పోలీసు వ్యవస్థే తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి, ప్రభుత్వమే తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే సూచనలు చేద్దామన్నా కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకవైపు నుంచి రచ్చ, ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరగాలి అని ఆలోచించాలి అంటే కూడా వీళ్ళు ఒక పక్క ఈ కేసును ఒక కులంకి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు, ఒక కులాన్ని రెచ్చగొడతారు. అంటే రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ తీరు ఇదే విధంగా ఉంటుందండి. దీనివల్లే అసలైనటువంటి నిందితులు తప్పించుకుంటారు, బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేసుకోవడం, సామాన్యుల జీవితాల్లో కూడా దూరిపోవడం. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ అనేది ఈ రాష్ట్రానికే అరిష్టం. వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి ఒక నేరాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారు. వేరే కుటుంబంలో జరిగినటువంటి ఒక తప్పుడు పనిని కూడా రాజకీయంగా వాడుకొని బాధితుల పక్షాన నిలబడాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం చేయాలి. ఆ విషయాలను పక్కన పెట్టి నీచ నికృష్ట రాజకీయాలకు పాల్పడి ఈరోజు ఆ కుటుంబం, ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిపించుకున్నారు, న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు, మాకు ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు అని. ఒకవేళ వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడిపోయి ఆ కుటుంబాన్ని దగ్గరికి తీర్చుకోకపోతే ఈరోజు పరిస్థితి ఏంటండి? సిఏ నాగరాజు నిర్దోషిగా హీరో లెక్క విజయవాడలో తిరిగేవాడు. కాబట్టి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడితే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. వాళ్ళ నీచ నికృష్ట రాజకీయాల్లో మీరు కానీ తలదూరిస్తే రాష్ట్రమే సర్వనాశనం అయిపోద్ది. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉంటారని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.